తెలుగు రాష్ట్రాలకు గంజాయి తెగులు సోకింది. రెండు రాష్ట్రాలు గంజాయి మత్తులో తూలుతున్నాయి. ప్రతిరోజు ఏపీ తెలంగాణలో ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి సప్లై ఆగడం లేదు. తనిఖీలు చేయడం ఆలస్యం, కిలోల కొద్దీ సరుకు దొరుకుతోంది. ఈ మధ్య ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 9 క్వింటాల గంజాయి పట్టుబడడం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాలను గంజాయి మత్తు వదలడం లేదా? ఏఓబీ నుంచి అన్ని మూలలకు ఎలా చేరుతోంది? పోలీసులకు తెలిసే అంతా జరుగుతోందా? పట్టుకున్నదెంత, చేయి దాటిపోతున్నది ఎంత? పీడీ యాక్ట్ పెట్టిన పిసరంత భయం లేదా? గంజాయి ఇంటింటి సమస్యగా మారుతోందా? గల్లీ గల్లీలో గంజాయి దొరుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మత్తు మహమ్మారి వాయువేగంతో విస్తరిస్తోంది. స్కూళ్లు, కాలేజీలను చుట్టేసింది. ఎక్కువగా యువకులు, విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. గంజాయి మత్తు అనేక దారుణాలకు కారణమవుతోంది. మత్తులో హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా గంజాయి గుప్పుమంటోంది. ఎక్కడ చూసినా సులువుగా దొరుకుతుంది. యువత ఇప్పుడు గంజాయి మత్తులో ఊగిసలాడుతూ వాళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా డ్రగ్స్, గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఒకప్పుడు ముఖ్యమైన నగరాలు, పట్టణాలకే పరిమితమైన మాదక ద్రవ్యాలు ఇప్పుడు మారుమూల పల్లెలకు కూడా విస్తరించాయి. ఇక గంజాయి అయితే అన్ని గ్రామాల్లోనూ చాలా ఈజీగా దొరుకుతుంది. కొందరైతే గంజాయి సాగు చేస్తున్నారు. స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా గంజాయికి బానిసలవుతున్నారు. ఏమీ తెలియని వయసులో మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తును పాడు చేసుకుని జైలు పాలవుతున్నారు. ఆంధ్ర, ఒడిషా బోర్డర్తో పాటు విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. రాష్ట్రంలో గంజాయికి అలవాటు పడ్డ వారిలో చాలామంది నేరుగా వాడుతుండగా, కొందరు మాత్రం దీని అనుబంధ ఉత్పత్తులైన చెరస్, హష్ ఆయిల్ లాంటివి వినియోగిస్తున్నారు. సాధారణంగా యువత హైస్కూల్, జూనియర్ కాలేజీ స్థాయిలో మొదట సిగరెట్కి అలవాటు పడుతున్నారు. తర్వాత సొంతంగానో స్నేహితుల ద్వారానో గంజాయిని అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్ర, ఒడిషా సరిహద్దు నుంచి రైళ్లు, బస్సులు, ట్యాంకర్లు, ప్రైవేట్ వాహనాలు ఇలా అనేక మార్గాల్లో ఇది నగరాలు, పట్టణాలకు చేరుతుంది. గంజాయి తరలిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నా వీటి రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత గంజాయి లభ్యమైంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 900 కిలోల గంజాయి, దాదాపు 2,25,00,000 రూపాయలు విలువైన సరుకు ఆంధ్ర, ఒడిషా బోర్డర్ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు కంటైనర్లో తరలిస్తుండగా ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్లో భారీగా సరుకు తరలిస్తున్నారనే సమాచారంతో తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన అన్షు జైన్, సోను అన్సారీ, ఉత్తరప్రదేశ్కు చెందిన పండిత్ జీలకు 3 ఏళ్లుగా గంజాయి తరలిస్తున్నట్లు కంటైనర్ డ్రైవర్ వసీం పోలీసులకు చెప్పాడు. సరుకు తరలించేందుకు డ్రైవర్, క్లీనర్కు 1,50,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. సరుకు లోడ్ చేసేటప్పుడు కొంత డబ్బిచ్చారు. సరుకు చేరాల్సిన చోటుకు చేరుకున్న తర్వాత మిగతా సొమ్ము ఇస్తామన్నారు. కంటైనర్ వాహనం ముందు కారులో 6 ఎస్కార్ట్గా ఉన్నారు. తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద ముందస్తు సమాచారంతో పోలీసుల తనిఖీల్లో కంటైనర్ పట్టుబడగా ఎస్కార్ట్గా వెళ్లిన కారులోని వారు తప్పించుకున్నారు. గంజాయిని తరలించేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు కేటుగాళ్లు. ఆంధ్ర, ఒడిషా బోర్డర్ నుంచి విజయవాడ, నల్లగొండ జిల్లాల మీదుగా హైదరాబాద్కు గంజాయిని తీసుకొచ్చేవారు కేటుగాళ్లు. అయితే హైదరాబాద్ శివారులో ఎక్కువ తనిఖీలు జరుగుతుండటంతో కేటుగాళ్లు రూటు మార్చారు. భద్రాచలం వైపు నుంచి తెలంగాణలోకి ప్రవేశించేలా ముఠాలు ముందుకెడుతున్నాయి. ట్రాక్టర్ ట్రాలీ కింద ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకుని గంజాయి తరలిస్తూ ఈ మధ్య భద్రాచలం దగ్గర ఓ ముఠా పట్టుబడింది. ట్రాక్టర్ ట్రాలీ మొత్తం ఖాళీగానే ఉంది. ఖాళీ ట్రాక్టర్ ఎందుకు తీసుకెళ్తున్నారనే అనుమానంతో తనిఖీలు చేయగా విషయం బట్టబయలైంది. ఒక్కసారి హైడ్రాలిక్ లిఫ్ట్ చేస్తే గుట్టలు గుట్టలుగా గంజాయి దొరికింది. 45 ప్యాకెట్లు, బరువు 150 కిలోలకు పైనే, విలువ దాదాపు 40 లక్షలు. అంత మొత్తంలో గంజాయి దొరకడంతో ఎక్సైజ్ అధికారులు షాక్ అయ్యారు. ఇన్నాళ్లుగా ఈ ప్రాంతం నుంచి గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అలాంటిది అంత పెద్ద మొత్తంలో తరలిస్తున్నారంటే ఇప్పటిదాకా పట్టుబడకుండా తరలిపోయినది ఎంత? స్మగ్లింగ్ ఆపరేషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తుల్ని గుర్తించేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వారం ప్రారంభంలో ఒకే రోజు 5 కేసులను పట్టుకున్నారు భద్రాచలం ఎక్సైజ్ అధికారులు. ఈ 5 కేసులలో 319 కేజీల గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ ₹1,00,00,000 ఉంటుందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్లోని పుసులంక నుంచి 14 కేజీల గంజాయి తరలిస్తూ హైదరాబాద్లోని ఫతేనగర్కు చెందిన శక్తి రాహుల్, గోపిశెట్టి అక్షిత్ పట్టుబడ్డారు. చింతూరు నుంచి 100 కేజీల గంజాయిని తరలిస్తూ మునావర్ అలీ, నేరెళ్ల అపర్ణ, నేరెళ్ల అఖిల్ దొరికారు. మోతుగూడెం నుంచి 180 కేజీల గంజాయిని తరలిస్తూ హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన దత్తు పంచాల్ పట్టుబడ్డాడు.
మరో 25 కేజీల గంజాయిని తరలిస్తున్న ఒడిషా మల్కన్గిరికి చెందిన గణేష్ శేఖర్ చౌదరి, గుంటూరుకు చెందిన బునిగల మహేష్, బాపట్ల జిల్లాకు చెందిన చేగుడి దినేష్ను ఆబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో నేరెళ్ల అపర్ణ, నేరెళ్ల అఖిల్ తల్లి కొడుకులు. వీరు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవారు. తల్లి కొడుకులు గంజాయి స్మగ్లింగ్లో పట్టుబడడం ఇదే ఫస్ట్ టైం. అపర్ణ భర్త సదయ్య కూడా గంజాయి వ్యాపారం చేస్తూ అనేక సార్లు జైలుకు వెళ్లాడు. వీరందరితో కలిసి మునావర్ అలీ గంజాయి దందా చేస్తున్నాడు. మునావర్ అలీపై గంజాయికి సంబంధించిన అనేక కేసులున్నాయి. రోజురోజుకు గంజాయి వాడకం పెరిగిపోతోంది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా మత్తుగాళ్ల సంఖ్య పైకి పాకుతోంది తప్ప కిందకు దిగడం లేదు. ఇప్పుడిదే పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. మత్తులో ఉన్న వాళ్లే రోడ్లపై గొడవలు చేస్తూ వారికి మత్తు తలకెక్కిపోతే హత్యలు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. హైదరాబాద్ నగరంలో ఒకనాడు గుడుంబా ప్రధాన కేంద్రంగా ఉండిన ధూల్పేట ఇప్పుడు గంజాయికి కేంద్రమైంది. దాంతో ధూల్పేట ప్రాంతంలో గంజాయిని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ ధూల్పేట ప్రారంభించింది ఎక్సైజ్ శాఖ. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 నెలలుగా ఆపరేషన్ ధూల్పేట కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు 70కి పైగా కేసులు నమోదు చేసి 743 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 70 మందికి పైగా నిందితుల్ని జైల్లోకి పంపించారు. మరో 60 మందికి పైగా పరారీలో ఉన్నారు. టక్కర్వాడి, జిమ్సీ చౌరాయ్, జుమేరాత్ బజార్, గంగామౌళి, లోయర్ ధూల్పేట్, అప్పర్ ధూల్పేట్ ప్రాంతాల్లో ఇంటింటా సోదాలు చేస్తున్నారు అధికారులు. ధూల్పేట గంజాయి దందాలో కీలకంగా వ్యవహరిస్తూ గంజాయి డాన్గా చలామణి అవుతున్న సంధ్యాబాయ్ అనే మహిళను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఐటీ ఉద్యోగులే టార్గెట్గా గంజాయి దందా నడిపించిన సంధ్యాబాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆమె ఐటీ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులే లక్ష్యంగా వ్యాపారం చేస్తోంది.